పర్వాలేదు, ఫుట్బాల్ ఇక్కడే ఉంది. ప్రియమైన మిత్రులారా, ఆట చాలా ఉత్కంఠగా కొనసాగుతోంది. బంతి బౌండరీ వైపు వెళ్తోంది. క్యాచ్ పట్టుకునే అవకాశం ఉంది కానీ పట్టుకోలేదు. బంతి బౌండరీ దాటుకుని వెళ్ళిపోయింది. అని ఆ బుక్ కొంచెం నాకు అందిస్తావా? ఇదిగో తీసుకో. ఇలా చూడు, ఇప్పుడు నేను కింద నుండి ఎక్కువ ఎత్తుకి ఎలా ఎగరాలనే పుస్తకం చదవడానికి వెళ్తున్నాను. కానీ ఇప్పుడు నేను చదవాల్సిన పుస్తకం చెడు సావాసాలు ఎలా దూరం చేసుకోవాలని. హనీ, టీవీ చూడడం వదిలేసి తిను. అరే ఏంటా శబ్దం? జోర్దార్, జోర్దార్ నీకేమైంది? స్పోర్ట్స్ నా బ్లడ్ లో ఉంది. కావాలంటే బ్లడ్ టెస్ట్ చేసి చూడండి. క్రికెట్ పాజిటివ్ అనే కదా వస్తుంది. కాదు కాదు, ఏ నెగటివ్ అని వస్తుంది. నేను పిల్లిని కదా, ఆడలేను, చూస్తానంతే. సరే బయలుదేరండి, నన్ను దీన్ని చూడనివ్వండి. ఇలా చూసారా ఎంత అద్భుతంగా చేస్తున్నాడు. బంతి వేయడానికి చాలా వేగంగా వస్తున్నాడు. ఇప్పుడు చూడండి, వాడు ఖచ్చితంగా అవుట్ అయిపోతాడు. అరే, ఏంటిది? ఇతను అవుట్ అయిపోయాడు. అద్భుతం, నిజంగా నువ్వు ఎక్స్పర్ట్ అయిపోయావు హనీ. ఎక్స్పర్ట్ అంతా ఏమీ లేదు, నేను రిపీట్ టెలికాస్ట్ ని చూస్తున్నాను. నువ్వు అలాగే టీవీ చూస్తూ ఉంటే నీ కళ్ళు పాడైపోతాయి. ముందేమో బుర్ర, ఇప్పుడేమో 2 కళ్ళు. వీడి ఒంట్లో ఉన్న అన్ని భాగాలు వృధానే. నా యొక్క ఎన్ని ఏండ్ల డాగీ జీవితంలో ఇటువంటి దారుణమైన పిల్లిని చూడలేదు. అని నువ్వు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించడం మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. ఇక నుంచి నేను స్పోర్ట్స్ మ్యాన్ గా మారబోతున్నాను. అన్ని స్పోర్ట్స్ ని నేర్చుకోబోతున్నాను. ఆడడానికి ముందు నేను కొంచెం తినేసి వెళ్తాను. ఎంత తింటున్నాడు చూసారా? వీడి చేతికి గనక వరల్డ్ కప్ ఇచ్చామంటే అందులో కూడా కాంప్లెక్స్ వేసుకుని మరీ తింటాడు. జోర్దార్, స్కూటర్ తాళం కాస్త ఇస్తావా? ఏ కిక్ కొట్టడానికి నేను ప్రాక్టీస్ చేయాలి. పర్వాలేదు, ఫుట్బాల్ ఇక్కడే ఉంది. కానీ జాగ్రత్త. నేను బయటికి వెళ్ళి ఆడుకోబోతున్నాను. వాడిని ముందు ఆపాలి. ఆడబోయేదేమో వీడే, కానీ డబ్బులు తగలడం ప్రజలకి. రండి ఆపదాం. హై జంప్ ట్రై చేద్దాము. రండి, వాడి వెనకాలే వెళ్దాం. హాయ్. ఏ ఆగు రే గురు, నువ్వు నా ముందుకొచ్చినా నేనేం భయపడను. అలాగే ఇంకొకరు పిల్లల ఫీజు నేను కట్టలేను. 2 సంచుల్లో నేను కూరగాయలు తీసుకొస్తున్నాను. అందులో ఒకటి నువ్వు మొయ్యలేవా ఏంటి? ఖచ్చితంగా తీసుకొస్తాను కన్నా సార్. జగ్లింగ్. అరే నువ్వేం చేస్తున్నావు? నేను హెల్పే కదా అడిగాను, కానీ నువ్వు సర్కస్ ప్రారంభించావేంటి? దీనికన్నా బెటరు నేను జాలీగా క్రికెట్ ఆడుకోవచ్చు. అరే, ఇది బేస్బాల్ బ్యాట్ లా మారిందండి. ఏ గురు, ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరు బడాయిగా ఉండరు. హనీని చూసావా? టమోటాల్ని బాల్ గా మార్చేశాడు. తప్పట్టు కొట్టు.
ఇక మీద నువ్వు ఒంటరిగా వెళ్ళకూడదు, మాతో పాటే రావాలి. నువ్వు చెప్పేది నిజమే. స్పోర్ట్స్ అంటే ఒక టీమ్ గానే కదా ఉండాలి. పట్టుకోండి పట్టుకోండి, వీళ్ళు దొంగతనం చేసి పారిపోతున్నారు. ఈష్, కాకండి, మీకు శిక్ష పడుతుంది. పాండా సార్ ఒంటరిగా దొంగల్ని పట్టుకోలేరు. మనమే ఆయనకి ఎలాగైనా సహాయం చేయాలి. నాకు గుర్రం మీద స్వారీ చేయాలని ఆశగా ఉంది. త్వరగా త్వరగా పరిగెత్తండి, త్వరగా పరిగెత్తండి. మిమ్మల్ని పట్టేస్తున్నా. అంపైర్ విసిల్ కొట్టి బ్రేక్ ఇచ్చారు. నేను కాసేపాక పట్టుకుంటాను, సరేనా? ఈష్, నువ్వేం చేస్తున్నావు? వాళ్ళని పట్టుకోవడానికి సహాయం చెయ్యి. ఇలా చూడండి, ట్రాక్ కి మాత్రమే రూల్స్ ఉన్నాయని కాదు, స్పోర్ట్స్ కూడా రూల్స్ ఉన్నాయి, తెలుసు కదా. అదిగో అటు చూడండి, అక్కడున్నారు. ఐడియా. పప్పాట్, నువ్వు ఎండలో ఎగిరి ఎగిరి కాకిలా మారిపోయావు. ఏయ్, అది కాకే, నేను వెనకాల వస్తున్నాను చూడు. ఈ స్పోర్ట్స్ మ్యాన్ ఒంటరిగా పరిగెత్తి వాడిని పట్టుకుంటాడు చూడు. ప్రతి స్పోర్ట్స్ మ్యాన్ కి కోచ్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. వాళ్ళని పట్టుకోవడానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. హనీ, నువ్వు రెడీయా? వెల్ హబీబీ, నా దగ్గర బర్త్డే పిక్స్ కలెక్షన్స్ ఉన్నాయి. అవి 256 జీపీలు. ఇదిగో చూడు, నువ్వు అడ్డు తప్పుకున్నావు అనుకో, నీకు 56 ఇంచుల టీవీ ఇస్తాను. జరుగుతున్న మ్యాచ్ లో నువ్వు ఒక స్పోర్ట్స్ మ్యాన్ కి లంచం ఇస్తావా? వీడికి రెడ్ కార్డ్ ని ఇస్తున్నాను. ఏయ్, నువ్వు చూసుకోకుండా ఏటీఎం కార్డు ఇస్తున్నావు. దాని గురించి నువ్వే దిగులు పడాలి, ఎందుకంటే ఆ కార్డు నీదే కదా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బుల్బంపోరు. ఇట్స్ టైమ్ ఫర్ బాక్సింగ్. థ్యాంక్ యూ, మీరు సహాయం చేశారు కాబట్టి వెళ్ళి పట్టుకున్నా. అందుకని వీళ్ళని స్పోర్ట్స్ కోట అని చెప్పి జైల్లో వేయండి, ఎందుకంటే స్పోర్ట్స్ తోనే నేను వీళ్ళని పట్టుకున్నాను. ఇప్పుడు నాకు కరాటే చేయాలని ఉంది. మీరు రండి, మీ ముగ్గురుతో నేను ఆడుకుంటాను. 2 నిమిషాలు ఉండు, 5 నిమిషాల తర్వాత ఆడుకుందాం. జోర్దార్, ముందు మనం వాడి స్పోర్ట్స్ మ్యాన్ డ్రెస్ ని విప్పాలి. ఐడియా, తను టీవీ చూసే కదా స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలని అనుకున్నాడు. మళ్ళీ టీవీ చూడడం మొదలు పెడితే నార్మల్ గా మారిపోతాడు. పదా అని మనం ఇంటికి వెళ్ళి ఆడుకుందాం. రండి, మనం కరాటే ప్రాక్టీస్ చేసుకుందాము. పాపడ్, వెళ్ళి సెట్ చెయ్యి. అని దీని గురించి ఈ రోజు టీవీలో ఏదో షో వేస్తున్నారు. మనం దాన్ని చూసి నేర్చుకుందాం. ఏంటి అలా అంటావా? సరే, పద వెళ్దాం. ఇలా చూడండి, నేనే ఫేమస్ స్పోర్ట్స్ మ్యాన్ జానీ. ఒక స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలంటే దానికి ఏమేం చేయాలో ఈ రోజు మీకు చెప్తాను. దానికి ముందు కావాల్సింది మన మనసు. మనతో ఆడే వాళ్ళందరికీ మనసు ఉంటేనే మనము ఆడగలం. రెండోది చాలా ముఖ్యమైన విషయం, సమయం. ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒక ఆట ఆడకూడదు. మీరు చెప్పింది అర్థమైంది. ఇక నుంచి నేను ఎప్పుడు పడితే అప్పుడు ఏ ఆట ఆడను. అంతేకాకుండా అందరు ప్లేయర్స్ ఒప్పుకుంటేనే నేను వాళ్ళతో ఆడుకుంటాను. ఇక మూడోది చాలా ముఖ్యమైన విషయం, జ్యూస్. మీ మిత్రులకు జ్యూస్ ఇచ్చి వాళ్ళతో కలిసి ఆడండి. నువ్వు బాగా అర్థమయ్యేలా చెప్పావు. ఇకపై జీవితంలో అనవసర పాట ఆడు. కానీ జ్యూస్ తేవడానికి ఎందుకు లేట్ చేస్తున్నాడు? రండి వెళ్ళి చూద్దాం.